నాన్ వెజ్ లేకపోతే కొంతమంది భోజనం దిగదు. భార్యను తడతా ఉంటాడు, కొడతా ఉంటాడు. నెలకి సంపాదించేది ఎంత అంటే సోమరిపోతు కూడా 15,000 సంపాదించాడు, ఇంటికి తీసుకొచ్చి రోజు ఏముండేలట, నాన్ వెజ్ ఉండేయమంటాడు. జాగ్రత్త, రోజు నాన్ వెజ్ తింటే కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. దేనికైనా లిమిట్ ఉండాలి. ఒక 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 క్రమబద్ధీకరణ ఉంటేనే ఏదైనా బాగుంటుంది లైఫ్. ఆహార సమస్యలు, ఆహారం కొన్నిసార్లు ఎక్కువైపోయి కొంతమందికి ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉంటాయి. మోడరేట్గా ఉండాలి మనం అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా మితంగా ఉండాలి. ఆహార విషయాల్లో ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ఇంకా అవకాశం ఉంటే దేవుడి మీద ఆశీర్వదిస్తే డ్రై నట్స్, ఇవన్నీ తినండి. కానీ వ్యర్థమైనవన్నీ కడుపులో వేసేస్తే రేపొద్దున ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అండ్ డూ సమ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కొంత కదిలించండి, బాడీని కదిలించండి. యువర్ బాడీ ఈజ్ వైడ్ ఇన్ ఎ సచ్ ఎ వే. దేవుడు ఆదాము అవ్వల్ని ఏదేని తోటలో పెట్టి ఏమన్నాడు, బాబు నాయన ఈ పళ్ళు తినేసి నీళ్ళు తాగి చక్కగా పడుకోండి ఆయన అన్నాడా? ఏం చేయమన్నాడు? సరే వర్క్ చేయండి, మీ బాడీ వర్క్ చేయాలని నేను మిమ్మల్ని చేశాను. ఇన్ దట్ వే యు ఆర్ వైడ్. అంతేగాని నేను రోజు తినేసి సోఫాలో కూర్చుంటానండి, మంచం మీద పడుకుంటానంటే అవ్వదు. ఆరోగ్యం కాపాడుకోండి. రేపొద్దున ఆరోగ్యం పోతే ఇంకా జీవితం పోయినట్టే.